అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు, వారి హక్కులను కాపాడటం కోసం, కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మత్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి. వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం. అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు, స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు. వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం, వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ, వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం, సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు. అదే కాకుండా మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా మూమెంట్లో, అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాల్లో, వీటన్నిటిలో చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయారు. ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కారకుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు మన రాష్ట్రం కోసము, మన మంచితనాని కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాల్లో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్ళాలని మరీ కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.